వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 20th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ దట్ నేను అడిగిన క్వశ్చన్స్కి చాలామంది ప్రాపర్ ఆన్సర్స్ వెరీ నీట్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే చాలామంది మన వీడియోస్ చూసి సంథింగ్ దే ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో చాలా బెనిఫిట్ అవుతున్నారు అని చెప్పేసి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. ముందుగా ఇక్కడ ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి టాప్ కోర్ట్ టు హియర్ ఆర్టికల్ 143 రెఫరెన్స్ ఆన్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ పవర్స్ ఆన్ July 22 అని చెప్పించారు. ఇక్కడ ఆర్టికల్ 143 అనేది ఇంపార్టెంట్ మనకి. ఆర్టికల్ 143 ఈజ్ నథింగ్ బట్ ప్రెసిడెంట్ ఆస్కింగ్ సుప్రీం కోర్ట్స్ డెసిషన్ ఏంటి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీద సో ప్రెసిడెంట్ ఒక అడ్వైస్ తీసుకోవచ్చు సుప్రీంకోర్టు నుంచి. సో ఇక్కడ రిలేటెడ్ టు సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని దాని గురించే రిటర్న్ బ్యాక్ సుప్రీంకోర్టునే అడిగారు. ఈ ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ మనకి ద్రౌపది ముర్ము ఈవిడ అడిగారు. ఏం అడిగారు అంటే, ఇంతకుముందు స్టేట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నర్ ఇండెఫినెట్గా డిసిషన్ డీలే చేయకూడదు అని చెప్పేసి డిసిషన్ చెప్పింది. దానికి 3 months టైం లైన్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. సో గవర్నర్ ఆఫీస్కి ఇలా జ్యుడిషియల్ ఆర్డర్ అనేది ఇవ్వచ్చా అని చెప్పేసి దాని మీదే క్వశ్చన్ చేస్తూ ఆర్టికల్ 143 ప్రకారం మళ్ళీ సుప్రీంకోర్టుని అడిగారు, ప్రెసిడెంట్ అడిగారు. సో ఇక్కడ చూస్తే April 8th జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ ఇండెఫినెట్గా డీలే చేయకూడదు స్టేట్ బిల్స్ని. సో లేదంటే ప్రెసిడెంట్కి ఇండెఫినెట్గా రెఫర్ చేసి ప్రెసిడెంట్ కూడా ఇండెఫినెట్గా యాక్ట్ చేయకుండా ఉండకూడదు. విత్ ఇన్ ఎ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 3 monthsలో దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒకటి అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది ఇచ్చింది సుప్రీంకోర్టు. సో దాన్నే ఛాలెంజ్ చేస్తూ సో 143 ఆర్టికల్ ప్రకారం మళ్ళీ సుప్రీంకోర్టుని అడిగారు. సో ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఆర్టికల్ 142. సో ఈ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం మేము కంప్లీట్ జస్టిస్ ఏదైనా ఇష్యూలో కంప్లీట్ జస్టిస్ చేయడానికి యూజ్ చేసే ఆర్టికలే ఆర్టికల్ 142. సో టు డూ కంప్లీట్ జస్టిస్ రిగార్డింగ్ ఎనీ ఇష్యూ. సో ఆర్టికల్ 142 అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆర్టికల్ 200 ఏంటంటే ఒక స్టేట్ బిల్లు గవర్నర్కి ప్రజెంట్ చేసినప్పుడు సో గవర్నర్కి ఉన్న వేరియస్ ఆప్షన్స్ అంటే హోల్డ్ చేయడానికి, లేదంటే రీకన్సిడర్ చేయమని రిటర్న్ పంపించడానికి, లేదంటే ప్రెసిడెంట్కి రిఫర్ చేయడానికి, లేదంటే అసెంట్ ఇవ్వడానికి. సో ఇట్లాంటి వేరియస్ ఆప్షన్స్ మనకి పవర్స్ ఇచ్చేదే మనకి ఆర్టికల్ 200 ఫర్ గవర్నర్. సో ఇక్కడ చూస్తే మనకి ప్రస్తుతం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్ కంప్రైజింగ్ చీఫ్ జస్టిస్, మన ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. సో ఆయన నేతృత్వాన ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇప్పుడు ఈ హియరింగ్కి రానుంది ఈ ఆర్టికల్ 143 ప్రకారం. సో July 22 దాని మీద డిసిషన్ తీసుకుంటారని చెప్పించారు. ఇక్కడ ఆర్టికల్ 200 మనం ఆల్రెడీ చూసాం కదా, విచ్ కవర్స్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ అసెంట్ బై గవర్నర్స్ టు స్టేట్ బిల్స్. సో స్టేట్ బిల్స్ రిగార్డింగ్ ఇష్యూ దాని మీద డిసిషన్ తీసుకోవడానికి ఆర్టికల్ 200. ఆర్టికల్ 201 అయితే ఏవైతే బిల్స్ గవర్నర్ ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం రిజర్వ్ చేసి పెడతాడో సో ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ని ఆర్టికల్ 201 చెప్తా ఉంది. సో ఆర్టికల్ 201 అండ్ 200 అండ్ 142 అండ్ 143 వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూస్లో ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కాంగ్రెస్ సీక్స్ క్లారిటీ ఓవర్ ట్రంప్స్ రిమార్క్స్ ఆన్ జెట్స్. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తెలిసిందే కదా, ఇప్పుడు కూడా లాట్ ఆఫ్ టైమ్స్ తను క్లెయిమ్ చేసుకున్నాడు ఏంటంటే మనకి ఇండియా పాకిస్తాన్ వార్ అయితే స్టార్ట్ అయిందో దాన్ని నేనే సద్దుమణిగేలా చేశాను, నేనే దాన్ని ఆపాను అని చెప్పేసి లాట్ ఆఫ్ టైమ్స్ క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ మన ఇండియన్ సైడ్ నుంచి ఏంటంటే మేము బయోలేటరల్గానే దాన్ని వార్ అనేది స్టాప్ చేసే విధంగా మేము యాక్ట్ చేసామని చెప్పేసి మన ఇండియన్ సైడ్ వాదన. కాకపోతే రీసెంట్లీ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కూడా మేము కొన్ని 5 జెట్స్ని మేము కూల్ చేసాము, వేర్ షాట్ డౌన్ డ్యూరింగ్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి ఏ కంట్రీ జెట్స్ ఫెయిల్ అయ్యాయో క్లియర్గా చెప్పలేదు. ఏవైతే కూలిపోయాయో 5 జెట్స్ ఏవైతే ఉన్నాయో ఏ కంట్రీవో చెప్పకుండా సో మేమైతే మాత్రం ఈ వార్ని దాన్ని ఆపేలా చేశామని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు ట్రంప్. సో దాని గురించి కాంగ్రెస్, మన ఇండియాలో ఉన్న కాంగ్రెస్, మన ఆపోజిషన్ కాంగ్రెస్ బీజేపీని అడుగుతూ ఉంది, దాని గురించి క్లారిటీ ఇవ్వండి, లాట్ ఆఫ్ టైమ్స్ ట్రంప్ ఈస్ క్లెయిమింగ్ లైక్ దిస్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి PSU డివిడెండ్స్ టు సెంటర్ ఆల్మోస్ట్ డబుల్ సిన్స్ 2020. సో ఇక్కడ కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్. సో PSU డివిడెండ్స్ మనకి పాస్ట్ 5 yearsగా చూస్తే మనకి కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. సో PSUs నుంచి ఎక్సెప్ట్ దిస్ ఎక్స్క్లూడ్స్, ఇందులోంచి RBI నుంచి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి వచ్చే డివిడెండ్స్ని మినహాయించి మిగతా
పిఎస్యూస్ నుంచి ఏవైతే ఉన్నాయంటే ఆయిల్, గ్యాస్, కోల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి 2021 ఫినాన్షియల్ ఇయర్ అప్పుడు చూస్తే మనకి 39,558 క్రోర్స్ ఉంటే మనకి అది ఇప్పుడు 74,000 క్రోర్స్ వరకు మనకి ఆల్మోస్ట్ డబుల్ అయింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టైప్లో మనకి డేటా ప్రకారం చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లీ కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, లేదంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా అని చెప్పేసి మనకి ఎంసీక్యూస్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి కన్సిస్టెంట్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అనేది మనం చూసాం ఈ డివిడెండ్స్లో. సో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి క్యాలిబ్రేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. సో క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ అంటే క్యాలిక్యులేటెడ్ అప్రోచ్. క్యాలిబ్రేటెడ్ అంటే ఒక మెజర్ చేసి ఒక క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకుంటే మనం దాన్ని క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. సో క్యాలిబ్రేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఈ డేటా చూస్తే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఈ డేటా అనేది బయటపెట్టింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మైనర్ గర్ల్ ఇన్ క్రిటికల్ కండిషన్ ఆఫ్టర్ బీయింగ్ సెట్ ఎ బ్లేజ్ ఇన్ ఒడిషా. సో ఇక్కడ మైనర్ గర్ల్ అనేది సో సెట్ ఎ బ్లేజ్ అంటే సెట్ ఆన్ ఫైర్, సో బర్నింగ్ ఇన్ ఫైర్ అని అర్థం వస్తుంది. సో ఒడిషాలో ఈ ఇన్సిడెంట్ మళ్ళీ చోటు చేసుకుంది. రీసెంట్లీ ఒక స్టూడెంట్ ప్రిన్సిపల్ ఆఫీస్ ముందునే తనకు తానే చనిపోయింది. సో ఎందుకంటే సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్స్ని వాళ్ళు అన్నోటిస్డ్ అంటే వాటి మీద యాక్ట్ చేయకుండా సో వాటిని విస్మరించారు. అంటే సో దట్ ఇప్పుడు ఆ కేసు జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ ఇక్కడ మైనర్ గర్ల్ సెట్ ఆన్ ఫైర్. సో షీ ఈజ్ ఇన్ క్రిటికల్ కండిషన్ అని చెప్పేసి ఒడిషాలో సో ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ అబ్లేజ్ మీనింగ్ ఇంపార్టెంట్. అబ్లేజ్ అంటే సెట్ ఆన్ ఫైర్ ఆర్ బర్నింగ్ ఆన్ ఫైర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి థెలస్సేమియా అవేర్నెస్ రన్ డ్రాస్ ఎంతూజియాస్టిక్ క్రౌడ్. సో విశాఖపట్నంలో థెలస్సేమియా అవేర్నెస్ కోసం ఒక రన్ అనేది కండక్ట్ చేశారు. సో అది 10K and 5K and 3K రన్స్ అలాంగ్ బీచ్ రోడ్లో కండక్ట్ చేశారు. ఎందుకంటే థెలస్సేమియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో ఈ థెలస్సేమియా ఇదేంటంటే ఒక సీరియస్ జెనెటిక్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్ ఇది. సో ఇన్హెరిటెడ్ అంటే తరాలకి ఇది నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటుంది. సో ఈ బ్లడ్ డిజార్డర్ ఏంటంటే ఎస్పెషలీ సో మనకి ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్ ఏదైతే ఉందో హీమోగ్లోబిన్ అది చాలా తగ్గిపోతుంది ఈ థెలస్సేమియా వస్తే. సో దట్ ప్రతి ఆర్గాన్కి ఈ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ సప్లై వస్తుంది కాబట్టి సో అది తగ్గిపోవడం వల్ల సో ఫెటీగ్, వీక్నెస్, సో ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అనే డిజార్డర్స్ అనేవి మనకి నెక్స్ట్ ఈ థెలస్సేమియా వస్తే సో స్లోలీ వీక్ అయిపోతారు పర్సన్స్. సో ఇది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. సో లో కౌంట్ ఆఫ్ దిస్ హీమోగ్లోబిన్ ప్రోటీన్ వస్తుంది ఇందులో. అండ్ దీనివల్ల ఎనీమియా కూడా రావచ్చు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూస్తే మనకి వరల్డ్ థెలస్సేమియా డే అని చెప్పేసి మనకి May 8th సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద డిసీజ్. సో అది మనకి వరల్డ్ థాలసేమియా డే May 8th. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి న్యూ టీబీ స్కిన్ టెస్ట్ బై కేరళ ఆఫర్స్ సింపుల్ వే టు డిటెక్ట్ డిజీజ్. సో ఇక్కడ ట్యూబర్క్లోసిస్ గురించి ఇచ్చారు. సో కొత్త స్కిన్ టెస్ట్ అనేది కేరళ ఆఫర్ చేస్తుంది. సో సింపుల్గా డిటెక్ట్ చేయొచ్చు ఆ డిసీజ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాటిక్ పార్ట్లో ఈ టీబీ ఇన్ఫెక్షన్ మనకి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పేసి ఇంపార్టెంట్. సో అది మనకి మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఆర్గానిజం వల్ల వస్తుంది, మనకి టీబీ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఈ టీబీ ఇన్ఫెక్ట్ అయితే బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ వీకెన్ అయిపోతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ అంతా చాలా వీక్ అయిపోతుంది టీబీ అనేది ఎఫెక్ట్ అయితే. సో టీబీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అండ్ మన గవర్నమెంట్ కూడా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంది. అండ్ మన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూస్తే ఇక్కడ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే వచ్చేసి మనకి March 24th. సో ఇది కూడా డిజీజ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సో March 24th సో దీన్ని చేస్తారు వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి న్యూ ఎన్ఎంసీ చీఫ్ అభిజిత్ సేత్ కాల్స్ ఫర్ అఫోర్డబుల్ ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్. సో కొత్తగా మనకి అపాయింట్ అయిన చీఫ్ నేషనల్ మెడికల్ కమిషన్కి అభిజిత్ సేత్. సో అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ ఇది. సో న్యూలీ అపాయింటెడ్ చైర్పర్సన్. సో ఈయన ఏం చెప్తున్నారు అంటే హీఈస్ కాలింగ్ ఫర్ అఫోర్డబుల్ ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పేసి ఓ న్యూ రిఫార్మ్స్ తీసుకొద్దామని చెప్పేసి సో దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ICMR సీక్స్ కొలాబరేషన్ ఫర్ మలేరియా వ్యాక్సిన్ ప్రొడక్షన్. సో ఇక్కడ చూస్తే మలేరియా అనేది మనకి ఈ ప్లాస్మోడియం ద్వారా వస్తుంది. సో ప్లాస్మోడియం ఏంటంటే ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్. సో ఇది ఎవరు క్యారీ చేస్తారు అంటే ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో, ఇన్ఫెక్ట్ అయిన ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో. సో అది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అవుతుంది, ఈ ప్లాస్మోడియం అనేది దాంట్లో ఉంటుంది. సో అది వచ్చి మనల్ని కుట్టినప్పుడు అది ఏదైతే మనం బైట్ చేసినప్పుడు సో అది మనకి ఇంజెక్ట్ చేస్తుంది ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్. సో దీన్ని మనం వెక్టార్ అంటాం. ఇక్కడ మనకి ఏదైతే డిజీజ్ని క్యారీ చేస్తూ ఉంటుందో సో అది ఇన్ఫెక్ట్ చేస్తుందో మనకి సో దాన్ని మనం వెక్టార్ అని పిలుస్తాం.
సో ఇక్కడ ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్ అండ్ కాజ్డ్ బై ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో. సో మలేరియా ఇస్ కాజ్డ్ బై దాట్. అండ్ ఇక్కడ చూస్తే బ్రిక్స్ ఫారం గురించి ఇచ్చారు. సీక్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ఏఐ బెనిఫిట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ బ్రిక్స్లో ఉన్న మెంబర్ కంట్రీస్ మనం ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. బ్రిక్స్లో ఆల్రెడీ ఈ యాక్రోనిమ్ చూస్తే మనకి బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 5 కంట్రీస్ మనకి అనదర్ 6 కంట్రీస్ ఉన్నాయి. ఈజిప్ట్, ఇథియోపియా. సో ఈ 2 ఆఫ్రికాలో ఉన్నాయి. అండ్ యూఏఈ, సౌదీ అరేబియా. సో ఇవి మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్. అండ్ ఇరాన్ అండ్ అలాగే ఇండోనేషియా. ఇది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది ఇండోనేషియా. సో ఓవరాల్ 11 కంట్రీస్ బ్రిక్స్ మెంబర్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆన్ October 1 ఇండియా EFTA ట్రేడ్ ప్యాక్ట్ టు టేక్ ఆఫ్. సో ఇండియా అనేది 4 నేషన్ బ్లాక్, యూరోపియన్ బ్లాక్ అయిన EFTA అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి ఇందులో 4 మెంబర్ కంట్రీస్ ఉంటాయి మనకి యూరోపియన్ కంట్రీస్. సో అవి ఏంటంటే ఐస్లాండ్, లీచెన్స్టైన్ అండ్ నార్వే అండ్ స్విట్జర్లాండ్. సో ఇక్కడ చూస్తే ఈ 4 కంట్రీస్ కలిపి EFTA యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పి ఫామ్ చేసాయి. సో వాళ్ళతో ఆ యూరోపియన్ బ్లాక్తో మనకి ఒక ట్రేడ్ ప్యాక్ట్ అనేది October 1 నుంచి స్టార్ట్ అవబోతుంది అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి. సో అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఆ ప్యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ ఒక $100 బిలియన్ నెక్స్ట్ 15 ఇయర్స్లో ఆ గ్రూప్ అనేది మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆన్ రేంజ్ ఆఫ్ సెవరల్ ప్రొడక్ట్స్ లైక్ స్విస్ వాచెస్ కానీ అండ్ అలాగే చాక్లెట్స్, కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ఇట్లాంటి దాంట్లో ఒక 0 డ్యూటీస్తో సో వాళ్ళు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది నెక్స్ట్ 15 ఇయర్స్లో తీసుకొస్తారని చెప్పేసి ఒక ట్రేడ్ ప్యాక్ట్ అనేది చేసుకున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేక్ ఆఫ్ ఫ్రమ్ October 1. అండ్ అలాగే ఇక్కడ మన కామర్స్ మినిస్టర్ చూస్తే మనకి పీయూష్ గోయల్. సో ఇక్కడ FAQలో ఎడిటోరియల్ టైప్లోనే కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. అందులో మనకి ఇంపార్టెంట్ చూస్తే మనకి ఇక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకి 13 బిలియన్ ఇయర్స్ అగో స్టార్ట్ అయింది. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ నథింగ్ బట్ యూనివర్స్ అనేది ఒక సింగిల్ పాయింట్ నుంచి ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. దాన్ని ఆ సింగిల్ పాయింట్ని మనం సింగ్యులారిటీ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి హూ ప్రపోజ్ దిస్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఎవరంటే జార్జెస్ లిమిటైర్. సో ఈయన ప్రపోజ్ చేశారు బిగ్ బ్యాంగ్ థియరీ. అండ్ దీని తర్వాత క్లియర్గా ప్రొపౌండ్ చేసింది అయితే ఎడ్వర్డ్ హబుల్. సో ఈయన ఫస్ట్గా ప్రపోజ్ చేసింది 1927లో. సో ఇంపార్టెంట్ బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై దిస్ పర్సన్ అండ్ 13.8 బిలియన్ ఇయర్స్ అగో స్టార్ట్ అయింది ఇది. సో యూనివర్స్ ఇప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది అలాగా అని చెప్పేసి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకి చెప్తా ఉంది. ఈ FAQ పేజ్ అనేది నథింగ్ బట్ ఈ వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ను మళ్ళీ ఒకసారి రిపిటేటివ్గా క్లియర్ కట్గా ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసిన ఆర్టికల్సే వచ్చాయి. ఇక్కడ వాట్ డస్ షుగర్ అండ్ సాల్ట్ లేబులింగ్ సే అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్లీ హెల్త్ మినిస్ట్రీ అనేది అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా అమౌంట్ ఆఫ్ ఆయిల్ కానీ షుగర్ కాంటెంట్ కానీ ఇండియన్ స్నాక్స్లో ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి మీటింగ్ రూమ్స్లోని, లాబీస్లోని, క్యాఫ్టీరియాస్లోని అండ్ అలాగే గవర్నమెంట్ స్టేషనరీ మీద డిస్ప్లే చేయాలి. సో దట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది టు ప్రమోట్ దిస్ హెల్తీ డైటరీ హ్యాబిట్స్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో స్కూల్స్లో కానీ ఆఫీసెస్ ఇట్లాంటి దగ్గర విజువల్ బిహేవియర్ చేంజెస్ అనేవి తీసుకురావచ్చు మనం ఇవి డిస్ప్లే చేస్తే. సో హిడెన్గా ఉన్న ఫ్యాట్స్ని, షుగర్స్ని మనం క్లియర్గా ఇన్ఫర్మేటివ్గా డిస్ప్లే చేయగలిగితే అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఇనిషియేటివ్ చూస్తే మనకి ఎందుకు స్టార్ట్ చేశారు అంటే టు క్రియేట్ అవేర్నెస్. ఎందుకంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయి. సో ఓవరాల్ డెత్స్లో అక్రాస్ ద కంట్రీ చూస్తే 66% డెత్స్ దీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్లే అవుతున్నాయి. సో ర్యాపిడ్లీ చేంజింగ్ దిస్ డెమోగ్రాఫిక్ అండ్ ఎపిడెమియోలాజికల్ ల్యాండ్స్కేప్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది వల్ల ఈ బర్డెన్ ఆఫ్ NCDs వల్ల కార్డియో డిసీజెస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, డయాబెటీస్, రెస్పిరేటరీ డిసీజెస్, క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి. సో పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ కింద తయారవుతున్నాయి ఈ NCDs అనేది. మోస్ట్లీ అబోవ్ ఏజ్ 30 వచ్చినప్పటి నుంచి చాలా కాషియస్గా ఉండాల్సి వస్తుంది. అండ్ దీనివల్ల పూర్ మెటబాలిక్ హెల్త్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నాయి. టైప్ 2 డయాబెటీస్, స్ట్రోక్స్ రావడం సడన్గా. సో వీటికి ఎసెన్షియల్లీ ఒక డిఫరెంట్ ఆల్టర్నేటివ్ చూడాలి అంటే మనం ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని లేదంటే ఫైబర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సో ఏదంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఏవైతే గట్ హెల్త్ని సపోర్ట్ చేస్తాయో అట్లాంటివి ప్రమోట్ చేయాలి. సో దాట్ అండ్ ఎవ్రీడే కూడా per 100 గ్రామ్ బేసిస్లో మనకు చెప్తూ ఉంటారు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, షుగర్ కానీ, సాల్ట్ కానీ, ఫ్యాట్స్ కానీ పర్ డేకి ఎంతవరకు తీసుకోవాలని చెప్పేసి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ లిమిటేషన్స్ని ఫాలో అవ్వాలి. అండ్ హై ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ షుగర్, అందులో ఉన్న టోటల్ షుగర్ వల్ల 10% ఆఫ్ ఎనర్జీ కన్నా ఎక్కువ వస్తే సో వాటిని మనం హై ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్ ఫుడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. అండ్ హెల్తీ డైట్తో పాటు సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ని
అవాయిడ్ చేయడానికి లేదంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతున్నది ఇట్లాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తే అండ్ అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌ని కూడా రిడ్యూస్ చేస్తది ఇట్లా చేస్తే. అండ్ ఇవి ఓవర్‌నైట్ లేదంటే సడెన్‌గా చేంజెస్ తీసుకురాలేము. స్మాల్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడతా ఉంటే బిగ్గర్ ఇంపాక్ట్ మనం చూడగలుగుతాం. లాంగ్ టర్మ్‌లో మనకి ఏదైతే మనం ఫుడ్ చూజ్ చేసుకుంటామో దట్ నరిషెస్ అవర్ బాడీ. సో, ఆ ప్యాటర్న్ లాంగ్ టర్మ్ ప్యాటర్నే మనకి ఒక పెర్ఫెక్ట్‌గా కొన్ని రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ అనేది అంటే దాని సొల్యూషన్ అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తా ఉంటది అని చెప్పేసి ఇచ్చారక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ హాస్ ప్రిలిమినరీ క్రాష్ రిపోర్ట్ రివీల్డ్. సో, ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ క్రాష్ అయింది కదా! సో, ఆ ఫ్లైట్. సో, దాని మీద ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అనేది ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. సో, ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ మీద లాట్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి వచ్చాయి. ఏంటంటే మేబీ అక్కడ పైలట్ సూసైడ్ అయ్యుండొచ్చు. లేదంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంది ఇందులో. ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ ఎందుకు సడెన్‌గా పని చేయలేదు? ఆ కాక్‌పిట్ వాయిస్ చూస్తే మనకి ఒక పైలట్ ఏమని ఎందుకు ఆపేసావు అని చెప్పేసి ఇంకొక పైలట్‌ని అడిగితే నేను అలా ఆపలేదు అని చెప్పేసి అలాంటి వాయిస్ రికార్డింగ్ అనేది బయటకొచ్చింది. సో, దాన్ని బేస్ చేసుకొని మేబీ ఇదేమన్నా పైలట్ సూసైడ్ రిలేటెడ్ ఏమైనా ఉందా? ఆ యాంగిల్‌లో ఉందా? అని చెప్పేసి లాట్ ఆఫ్ కథనాలనేవి బయటకొచ్చాయి. సో, ఏదేమైనప్పటికీ లాస్ట్‌లో మనం తీసుకోవాల్సిన చర్యలేంటంటే ఇట్లాంటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కన్నా వీడియో రికార్డర్‌ని మనం మెయింటైన్ చేస్తే మనకి ఇలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో చాలా ఈజీ అవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకని వీడియో రికార్డర్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తే ఒక మంచి ఇన్వెస్టిగేషన్‌కి ఉపయోగపడుతుంది కదా! నెక్స్ట్ నుంచి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చూడాలి. సో, ఈ యాక్సిడెంట్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనకి యూజ్‌ఫుల్ డేటా అనేది వస్తుంది బయటికి. అండ్ ఏదేమైనప్పటికీ ఫైనల్ రిపోర్ట్ అనేది ఇవ్వలేదు ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అనేది. అయినా సరే ఈ ప్రిలిమినరీ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సో, డెఫినెట్‌లీ ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అండ్ దట్ వుడ్ టేక్ సమ్ టైమ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రొఫైల్స్‌లో మనకి రైజింగ్ లైక్ ఎ ఫీనిక్స్ అని చెప్పి ఇచ్చారు. ఫీనిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఇమాజినరీ బర్డ్. సో, దీన్ని ఎట్లా చెప్తామంటే మనం యాషెస్ నుంచి అది చనిపోయిన తర్వాత దాని యాషెస్ అంటే బూడిదలోంచి మళ్ళీ రైజ్ అవుతది. అంటే దాని మరణం తర్వాత మళ్ళీ అక్కడి నుంచే వెంటనే రైజ్ అవుతది. ఇది ఒక ఇమాజినరీ బర్డ్ కింద చూస్తాం. సో, ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే రైజింగ్ లైక్ ఎ ఫీనిక్స్ అంటే సో, ఇక్కడ వింబుల్డన్ రీసెంట్‌లీ మెన్స్ కేటగిరీలో గెలిచిన యానిక్ సిన్నర్. ఇటలీకి చెందిన వ్యక్తి యానిక్ సిన్నర్. ఈయనేంటంటే లాస్ట్ బిఫోర్ 2 ఇయర్స్ బ్యాక్ 2024లో అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ 2024లో ఈయన డోపింగ్ రిలేటెడ్ ఇష్యూస్‌లో కొంతవరకు బ్యాన్ అనేది ఈయన మీద పడింది. సో, ఆఫ్టర్ థాట్ బ్యాన్ సో, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సో, ఈయనంతట ఈయన తీసుకోకుండా త్రూ సమ్ అదర్ మీన్స్ ఈయన బాడీలోకి వచ్చాయి కాబట్టి సో, క్లియరెన్స్ అనేది ఇచ్చిన తర్వాత సో, ఆయన మళ్ళీ వరల్డ్ నెంబర్ 1 కింద 58 స్ట్రెయిట్ వీక్స్ పాటు ఫ్రమ్ జూన్ 10th నుంచి 24 నుంచి వరల్డ్ నెంబర్ 1 కింద టెన్నిస్‌లో ఎదిగారు. సో, హీ రోజ్ లైక్ ఎ ఫీనిక్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా చెప్పారు ఈ ఆర్టికల్‌లో. సో, అండ్ అలాగే ఈ డేవిస్ కప్‌ని కూడా డిఫెండ్ చేసుకున్నారు. డేవిస్ కప్ మనం ఆల్రెడీ నిన్న అనాలిసిస్‌లో చాలామంది కామెంట్ చేశారు అడిగితే డేవిస్ కప్ రిలేటెడ్ టు టెన్నిస్ గేమ్. సో, అండ్ అలాగే మురుగన్ గోల్డ్ కప్ అని చెప్పేసి నిన్న కూడా చదువుకున్నాం. మురుగప్పన్ గోల్డ్ కప్ అది రిలేటెడ్ టు ఏ గేమో ఈరోజు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్నే చదువుకున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే డేవిస్ కప్ రిలేటెడ్ టు టెన్నిస్ కదా! సో, హీ రోజ్ లైక్ ఎ ఫీనిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు యానిక్ సిన్నర్. అండ్ లాస్ట్ ఈ వింబుల్డన్ కూడా ఈయనే గెలిచారు. మొన్న జరిగిన వింబుల్డన్ ఇది మనకి గ్రాస్ కోర్ట్ మీద అవుతది. సో, వింబుల్డన్ కూడా ఈయనే గెలిచారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హ్యాంగింగ్ ఫైర్ అని చెప్పి నిమిషా ప్రియా గురించి ఇచ్చారు. సో, ఈవిడ ఎవరంటే ఈవిడ గురించి లాట్ ఆఫ్ న్యూస్ ప్రతిరోజు వస్తుంది. క్లియర్‌గా ఈరోజు ఏం జరిగిందో మొత్తం చూసుకుందాం. సో, మళ్ళీ రిపీటెడ్‌గా మనం చూడాల్సిన అవసరం ఉండదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిమిషా ప్రియా ఈవిడ ఎవరంటే ఒక నర్స్. సో, ఈవిడ యెమెన్ ఎళ్లారు. అక్కడ పని చేయడం కోసం యెమెన్ వెళ్లారు. సో, అక్కడ గవర్నమెంట్ రన్ హాస్పిటల్‌లో ఈవిడకి జాబ్ దొరికింది. 2011లో మళ్ళీ ఈవిడ రిటర్న్ వచ్చి అంటే యాక్చువల్‌గా ఈవిడ 2008 సంథింగ్ ఆ టైంలో వెళ్లారు. సో, యెమెన్ వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ రన్ హాస్పిటల్‌లో ఈవిడకి జాబ్ వచ్చింది. దాని తర్వాత 2011లో మళ్ళీ ఇండియా వచ్చారు. ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు యెమెన్ వెళ్లారు. కాకపోతే ఇక్కడ 2014లో హౌతీ రెబెల్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు యెమెన్స్ క్యాపిటల్ అయిన సనాని. యెమెన్ క్యాపిటల్ సనా. అది గుర్తుపెట్టుకోండి. ఈ సనా మీద హౌతీ రెబెల్స్ అనేవాళ్ళు అక్కడున్న గవర్నమెంట్‌ని సివిల్ వార్ జరగడంతో హౌతీ రెబెల్స్ కంట్రోల్‌లోకి వచ్చింది 2014లో. అప్పుడు ఏంటంటే 2015లో
అదే టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ అడ్వైజరీ ఇష్యూ చేస్తుంది. ఇండియన్ నేషనల్స్ యెమెన్‌కి ట్రావెల్ చేయకూడదు డ్యూ టు ఇట్స్ అడ్వర్స్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ సిట్యుయేషన్ ప్రకారం ట్రావెల్ చేయకూడదని చెప్పేసి ఒక అడ్వైజరీ అనేది విధించింది. సో, అక్కడి నుంచి 2015లో అప్పుడు ఆల్రెడీ అక్కడే ఉంది కదా ఈవిడ. సో, ఈవిడ రిటర్న్ బ్యాక్ రాకుండా అక్కడే ఉండి ఆ జాబ్‌ని క్విట్ చేసి అక్కడున్న ఒక యెమెనీ నేషనల్ ఎవరైతే ఉంటారో అక్కడ లోకల్‌గా ఉన్న ఒక పర్సన్‌తో కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఒక బిజినెస్ రిలేటెడ్ టు దిస్ క్లినిక్ అనేది స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఈవిడ నర్స్ కాబట్టి. స్టార్ట్ చేసింది ఓకే. అక్కడ స్టార్ట్ చేయాలంటే అంటే ఓన్‌గా ఒక్కరితే స్టార్ట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే అక్కడున్న రూల్స్ ప్రకారం ఒక లోకల్ పర్సన్ డెఫినెట్‌లీ ఉండాలి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. సో, ఆయనతో కలిపి కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేసింది. సో, ఆ తర్వాత ఒక 1 మంత్ లాంగ్ హాలిడేకి కూడా వచ్చింది. ఆ పర్సన్ తీసుకొని ఇండియా వచ్చింది. అంతా బానే ఉంది. సో, రిటర్న్ బ్యాక్ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మెహదీ. సో, ఆయన టార్చర్ చేయడం మొదలుపెట్టాడు ఈవిడని. అండ్ అలాగే క్లినిక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటదో అది మొత్తం ఖాళీ చేయడం. అంటే సెఫ్ అండ్ ఆఫ్ అంటే ఖాళీ చేయడం అంటే దొంగిలించడం, సరిగ్గా చూసుకోకపోవడం అనేది చేశాడు. సో, ఇంకా వేరే దారి లేక సో, ఒక వే ఔట్ ఏమీ లేక అక్కడ లోకల్‌గా ఉన్న ఒక జైల్ వార్డెన్ అనేది ఒక అడ్వైస్ అనేది ఇచ్చారు. మీరు ఆయన దగ్గర నుంచి మీ పాస్‌పోర్ట్ తీసేసుకోండి. సో దట్ మీరు మీ కంట్రీకి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తే, సో పాస్‌పోర్ట్ తీసుకోవడానికి ఈవిడ ఏం చేసింది, కొన్ని సెడేటివ్స్ అనేది ఇచ్చింది. అంటే మత్తు పదార్థాలు అనేవి ఆయనకి ఇచ్చింది. సో అది ఓవర్‌డోస్ అయిపోవడంతో ఆయన చనిపోయాడు. సో సింప్లీ ఆయన చనిపోయాడు. చనిపోతే సో ఆమెని అరెస్ట్ చేశారు. దాని తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత సో ఓవరాల్‌గా 2020లో అరెస్ట్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఇప్పుడు డెత్ సెంటెన్స్ అనేది వేశారు. డెత్ సెంటెన్స్ వేసిన తర్వాత అక్కడున్న షరియా లా ప్రకారం మనం గాని బ్లడ్ మనీ అనేది పే చేస్తే అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి కొంత మనీ మనం పే చేసి సో ఒక క్షమాభిక్ష లాంటిది మనం అడగొచ్చు. సో వాళ్ళు ఒప్పుకుంటే షరియా లా ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటే మనకి క్షమాభిక్ష అనేది ఇస్తారు. సో మనకి డెత్ సెంటెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇవ్వట్లేదు. సో మేము బ్లడ్ మనీ తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. దాన్నే మనం బ్లడ్ మనీ అంటాం. అది తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. సో మన సైడ్ నుంచి ఇండియన్ సైడ్ నుంచి లాట్ ఆఫ్ యాక్టివిస్టులు అది ఉంటారు కదా! సో వాళ్ళందరూ కలిసి మన ఇండియన్ సైడ్ నుంచి సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని చెప్పేసి స్టార్ట్ చేసి సో మన సైడ్ నుంచి ఎందుకంటే ఇక్కడ హౌతీ రెబెల్స్‌తో మనకి అఫీషియల్‌గా టైస్ లేవు. సో దట్ అది కొంచెం కష్టమవుతుంది. సో రీసెంట్‌లీ దాన్ని హోల్డ్ ఆన్ చేశారు. ఈ డెత్ సెంటెన్స్‌ని డెఫర్ చేశారు. స్టిల్ అప్పటికి కూడా ఎవరైతే ఈ మెహదీ పర్సన్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ అండ్ వాళ్ళ బ్రదర్ కూడా స్టిల్ జస్టిస్ గెలుస్తది. డెఫినెట్‌లీ మేము ఉరిశిక్షని మేము వెనక్కి తీసుకోము. మేము పార్డన్ అనేది ఇవ్వము అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. స్టిల్ మన సైడ్ నుంచి వీళ్ళ మదర్ కూడా ఈ నిమిషా ప్రియ ఈవిడ మదర్ కూడా యెమెన్ వెళ్ళి సో ఎప్పుడైతే ఈ కేసుని గురించి దగ్గరుండి చూసుకుంటున్నారు. అండ్ మన ఇండియన్ ఎంబసీ నుంచి కూడా లాట్ ఆఫ్ సపోర్ట్ అనేది ఈ కేస్‌కి ఉంది. అండ్ అలాగే ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ చుట్టుపక్కల ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఆ రీజియన్‌లో ఉన్న ఫ్రెండ్లీ గవర్నమెంట్స్‌తో కొంచెం మంచి టైస్ పెంచుకొని సో దట్ ఆవిడ రిలీజ్‌కి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది మన ఇండియన్ ఎంబసీ. సో ఓవరాల్‌గా ఈ కేసు రిలేటెడ్ ఇష్యూ ఇది. సో దట్ మన ఇండియన్ సైడ్ నుంచి చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ పిక్చర్‌ని డిస్క్రైబ్ చేస్తూ డైర్ స్ట్రైట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ ఈడియం అనేది ఇంపార్టెంట్. డైర్ స్ట్రైట్స్ అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్ అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని డిస్క్రైబ్ చేయడానికి డైర్ స్ట్రైట్స్ అని చెప్పేసి ఈడియం యూజ్ చేస్తాం మనం. అండ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెఫ్యూజీ క్యాంప్. సో ఈ నుసిరియత్ రెఫ్యూజీ క్యాంప్ అనేది వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అనేది ఇంపార్టెంట్ మనకి. డిఫరెంట్ రెఫ్యూజీ క్యాంప్స్ వేర్ దే ఆర్ లొకేటెడ్ అనేవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో గాజా స్ట్రిప్లో ఉంది నుసిరియత్ రెఫ్యూజీ క్యాంప్. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి రైల్వేస్ ట్రౌన్సెస్ ఐఓసీ. ఇక్కడ ట్రౌన్సెస్ మీనింగ్ ఇంపార్టెంట్. ట్రౌన్సెస్ అంటే డిఫీట్ చేయడం అంటే ఓడించడం. రైల్వేస్ ట్రౌన్సెస్ ఐఓసీ అంటే రైల్వేస్ టీమ్ ఏదైతే ఉందో అది ఐఓసీ టీమ్ని డిఫీట్ చేసింది అని అర్థం వస్తుంది. అండ్ ఇంకొక మీనింగ్ ఏంటంటే ట్రౌన్సెస్ అంటే కొట్టడం అంటే బీటింగ్ థ్రాషింగ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ట్రౌన్సెస్కి 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ కంటెక్స్లో చూస్తే డిఫీట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో ఓవరాల్‌గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియో ఇక్కడ దాకా వచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి డన్ అని చెప్పి. సో దట్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ మోటివేషన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఐ యామ్ ఆల్సో కన్సిస్టెంట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.